వెజిటేబుల్స్ అన్నీ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం. అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈలోపు డాన్లీ ఏమో బయట కూర్చొని వీవ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. అంటే వెళ్ళి వాళ్ళని వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది బాల్కనీలో కూర్చొని. సో అది అలా చూస్తూ ఉంటే నాకు కళ్ళు పేలిపోతాయి. దానివల్ల దాన్ని ఏదో చేయాలి, ఏదో చేసేయాలి దాన్ని. అందుకే అలా దాన్ని పిచ్చిరెప్పేస్తూ ఉంటాను. అదేమో పావే బాబు నీ పని చూసుకో అని అది అంటది. ఇంకా ఎక్కువ పిచ్చిరెప్పేస్తే అలా నోట్లేస్తుంది చేతుల మీద. ఇందాక పాత్ర నుంచి కుక్కర్లోకి షిఫ్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా ఉడుకుతుంది అండ్ సాఫ్ట్గా కూడా బాయిల్ అవుతుంది కదా. సో అందుకని ఇవి అన్నీ ఇలా తీసుకున్న తర్వాత కొంచెం నీట్గా క్లీన్ చేసుకుని అవి పైన ఉన్న లేయర్స్ అన్నీ తీసేసుకుని కొంచెం పెరుగు అండ్ కొంచెం షుగర్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం ఇష్టపడతాయి. లేదంటే అసలు ఇప్పుడు డాన్లీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నన్ను వదిలేవే తల్లి, ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి చూస్తుంది అది నన్ను. అయినా నేను వద్దను కదా, ఎందుకంటే అది తినాలి కంపల్సరీగా. ఇంకా బలవంతంగా కుక్కుతాను, అదేమో దొరకదు, ఎన్నిసార్లు పారిపోతుందో. అయినా సరే ఎంతో కొంచెం క్వాంటిటీ అయినా సరే తినిపించాలి, కష్టపడైనా సరే. ఒక 2 డేస్కి ఒకసారైనా క్యాట్కి అది పెట్టడం వల్ల సప్లిమెంటరీస్ వాడడం కన్నా ఇవి న్యాచురల్గా ఫుడ్ ఫీడ్ చేయడమే బెస్ట్ క్యాట్స్కి. ఎందుకంటే అది ప్రజెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి బలవంతంగా అయినా పెడతాను దానికి. ఎంత కష్టంగా తింటుందో అది, ఎన్నిసార్లు పారిపోతుందో. అది ఎంత కష్టంగా బలవంతంగా తింటుందో, నేను ఎక్కడ భయపెట్టేస్తానేమో అని చెప్పి. ఇంకా అలాగే తింటుంది, కొంచెమే తింటుంది. అలా 2 డేస్కి ఒకసారైనా సరే పెట్టాలి, కష్టపడైనా సరే. చిన్న పిల్లలకి తినిపించినట్టుగా తినిపించాలి ఈ వెజిటేబుల్స్ అయితేనే. లేదు చికెన్ లివర్ యాడ్ చేస్తే చాలా ఇష్టంగా తింటుంది. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అంటే ఇది ఇంత బలవంతంగా తింటుంది కదా, అదైతే చాలా ఇష్టంగా పెట్టిన వెంటనే పిలిచిన వెంటనే వచ్చి తింటుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.